హాయ్ అండి, వెల్కమ్ టు చంద్ర టారో టాక్స్. అందరికీ నమస్తే అండి. ఐఎమ్ గుడ్, ఐఎమ్ పాజిటివ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ అండి. ఎప్పుడు చెప్పేదే, మన చేతిలో ఉన్న సమస్యని మనం సాల్వ్ చేయగలుగుతాం. మన చేతిలో లేని సమస్యల్ని మీరు నమ్ముకున్నటువంటి ఇష్టదైవం మీద భారం వేసి ముందుకు వెళ్ళండి. హెల్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. హెల్త్ చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఎక్కువ ఆలోచించి డిప్రెషన్స్ తీసుకోకూడదండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్. 30 to 40% కానీ మీకు కానీ రెసిడెంట్ అయితే ఆ రీడింగ్ మీదే అవుతుందండి. సో ఇంతవరకు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో మన ఛానల్ని ఇంత బాగా ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా వన్ అండ్ ఆల్ ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలండి. ఇలానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. సో టుడేస్ రీడింగ్ ఏంటంటే, నో కాంటాక్ట్, సెపరేషన్, డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు ఈ వీక్లో కమ్యూనికేషన్ జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? నో కాంటాక్ట్, సెపరేషన్లో ఉండే వాళ్ళకి డిస్టెన్స్లో, అది 2 months కావచ్చు, 3 weeks కావచ్చు, 3 months కావచ్చు, సెపరేషన్లో ఉండి డిస్టెన్స్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ పర్సన్కి మనసులో ఉన్న వ్యక్తికి మధ్య ఎనీ కమ్యూనికేషన్, కాంటాక్ట్స్ జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా చూద్దామండి. సో రీసెంట్ పాస్ట్ లో మీ మధ్య ఏం జరిగిందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, రీసెంట్ పాస్ట్ లో మీకు మీ పార్ట్నర్ మధ్య ఏం సిచ్యువేషన్స్ ఏర్పడినాయో చూద్దాం ఒకసారి. సో మీకు ఖచ్చితంగా రీసెంట్ పాస్ట్లో మీరు మీ పార్ట్నర్ చాలా హ్యాపీగా, ఎంజాయ్గా ఉన్నారు. కానీ మీ మధ్య ఆ కమ్యూనికేషన్ గ్యాప్ రావటానికి ఏంటి, ఎందువల్ల సెపరేషన్ అయ్యారు చూద్దామండి ఇక్కడ. సో ద బాటమ్ ఆఫ్ డక్ ఈస్, మీరు మీ పార్ట్నర్ మధ్య కంప్లీట్గా ఒక మంచి ప్రేమానుభూతులు అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే మీ పార్ట్నర్ మీ పక్కన ఉన్నట్లయితే మీరు హ్యాపీగా ఉండేవాళ్ళు. ఒక న్యూ బిగినింగ్ జరిగినది. సో దట్ మీన్స్ ఇది ఎప్పుడో చాలా ఏళ్ల నుంచి ఇలా ఏర్పడినటువంటి ఫామ్ అయితే కాదండి. ఇది రీసెంట్ గా మీ మధ్య ఒక మంచి రిలేషన్షిప్ అయితే ఏర్పడింది. సో ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం ఉంది, న్యూ బిగినింగ్ చేస్తున్నారు. సో బోత్ దట్ మీన్స్ ఇక్కడ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే న్యూలీ బోర్న్ లవ్ అన్నమాట. సో కాబట్టి ఇక్కడ వాళ్ళ మధ్య ఏంటంటే మంచి ఇష్టము, మీరు మీ పార్ట్నర్ పక్కన మీరు ఉన్నట్లయితే చాలా హ్యాపీనెస్ గా ఉండడం కానీ, ప్రపోజల్ కానీ అన్ని బాగానే ఉన్నాయి. కానీ సిచ్యువేషన్ లో మీరు ఎలా అయినారంటే ఇక్కడ కంప్లీట్ గా స్టక్ అయిపోయినారు. ఇక్కడ మీ రిలేషన్షిప్ స్టక్ అయింది బికాస్ ఆఫ్ మీ మధ్య ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు మీరు రిసీవింగ్ ఎలా ఉందంటే ఏం చెప్పినా సరే దాన్ని మిస్అండర్స్టాండింగ్ తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ. బికాస్ ఆఫ్ మీరేం చెప్పినా మీ పర్సన్ కావచ్చు, మీరు కావచ్చు, దట్ మీన్స్ మీ మధ్య ఏ కమ్యూనికేషన్ జరిగినా ఒక మిస్అండర్స్టాండింగ్ తీసుకోవడం వల్లే మీ మధ్య ఈ యొక్క చిన్న గ్యాప్ కనిపించినట్టు కనిపిస్తుంది ఇక్కడ. సో ఇది న్యూలీ ఫామ్ అయినటువంటి ఒక రిలేషన్షిప్. సో కాబట్టి ఒకరి మధ్య ఒకరికి ఒక చిన్న అండర్స్టాండింగ్ ప్రాబ్లం వల్లే డిస్టెన్స్ ఉన్నారని అర్థమవుతుంది ఇక్కడ. చూద్దామండి, మీరు గానీ మీ పర్సన్ గానీ ఒకరికొకరు చాలా ఈగోయిస్ట్ గా ఉన్నారు ఇక్కడ. లోపలైతే మీకు కావాల్సినంత ప్రేమ ఉంది, ఫుల్ గా ఇష్టం ఉంది. మీ పర్సన్ తో మీరు గడిపినటువంటి టైంలో కానీ ఏదైనా సరే ఇక్కడ చూసినట్లయితే చాలా ప్రేమగా, ఇష్టంగా మీ పర్సన్ తో మీరు గడిపిన రోజులే కనిపిస్తున్నాయి ఇక్కడ. సో ప్రెసెంట్ అయితే మీ పార్ట్నర్ కి మీకు డిస్టెన్స్ లో ఉన్నారు. ఇక ద చారిట్ కార్డ్ వచ్చిందండి, ద ఎంపరర్. దట్ మీన్స్ మీరు గానీ మీ పర్సన్ గానీ మేష రాశి ఉండొచ్చు, కంప్లీట్ గా మేష రాశి ఉంటారు. నెక్స్ట్ వచ్చి వృషభ రాశి కూడా ఉంటారండి. సో ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక రాశుల పరంగా అయితే చెప్పానండి, బట్ ఇది మీకు రెసిడెంట్ గా అది మీ రీడింగ్ అవుతుందండి. సో కొంతమంది రాశులు ఆడుతున్నారు కాబట్టి చెప్తున్నానండి ఇక్కడ. సో కాబట్టి మీరు ప్రెసెంట్ అయితే మీరు మీ పార్ట్నర్ అయితే ఇక్కడ ఖచ్చితంగా మేషరాశి గాని వృషభ రాశి గాని అయి ఉంటారు. సో ఫ్యామిలీతో కొంచెము రిలేషన్షిప్ లో న్యూ రిలేషన్షిప్ స్టార్ట్ అయిన వాళ్ళు, దట్ మీన్స్ న్యూగా లవ్ ఫామ్ అయిన వాళ్ళు కావచ్చు, న్యూగా రిలేషన్షిప్ లో ఎంటర్ అయిన వాళ్ళు కావచ్చు. మీ మధ్య ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్, మిస్అండర్స్టాండింగ్ వల్లే ఈ డిస్టెన్స్ అయితే ఏర్పడిన అర్థమవుతుంది ఇక్కడ. సో బికాస్ ఆఫ్ ఇక్కడ మీరు చూసినట్లయితే మీరు గానీ మీ పర్సన్ గానీ ఇద్దరిలో ఖచ్చితంగా మంచి ఈగోయిస్ట్ పర్సన్. మీ మనసులో అయితే ఒక చిన్న ప్రేమానుభూతున్న బయట ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు కాదు. ఏదైనా ఒక మాటను కూడా అంత ఫ్యామిలీకి ఒక మంచి వాల్యూ ఇచ్చేవాళ్ళు. సో దాంట్లో ఏదో సమ్ ప్రాబ్లం ఇష్యూస్ అయినా కూడా ఒక మాట అన్నప్పుడు మీరు దాన్ని తీసుకోలేక దాన్ని డిస్టర్బెన్స్ గా ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ మీతో మాట్లాడకపోయినా మీరు ఏముందిలే నేనా నువ్వా అన్నట్లు మీరు ఒకరికొకరు మనసులో కొంచెము ఒక చిన్న ఈగో ప్రాబ్లంతో ఒకరినొకరు కమ్యూనికేట్ చేసుకోలేదు ఇక్కడ. సో దానివల్ల ఇక్కడ డిస్టెన్స్ ఏర్పడినట్టు కనిపిస్తా ఉంది.
సో మీకు కాస్త దైవభక్తి ఉంది. మేబీ మీరు ఎంగేజ్మెంట్ అయితే పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు. లవ్ లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలని కూడా కోరుకున్నారు. సమ్ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళైతే మీ లాంగ్ టర్మ్ కావాలని కోరుకున్నారు. మనసులో అయితే ఒక ప్రేమ, రొమాంటిక్ ఫీలింగ్, ఒక యాక్షన్ మీ పర్సన్ కి అంటే మీకన్నా మీరు గానీ మీ పర్సన్ గానీ ఒకరంటే ఒకరు బాగా ఇష్టము, ఒక రొమాంటిక్ ఫీలింగ్స్ కావచ్చు, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకోవడం కానీ ఇవన్నీ బాగున్నాయి. కానీ ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ మీ మాటల్లో, అది మనీ పరంగా కావచ్చు, ఆఫీస్ పరంగా కావచ్చు, జాబ్ లో కానీ మీ మధ్య ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్లే మీ మధ్య ఇంత గ్యాప్ వచ్చింది. ఎక్కువగా మనకి ఇక్కడ చూసినట్లయితే మనీ పరంగా కూడా కొంచెము మీ మధ్య మాటల్లో ఇది చేయొద్దు, ఈ పని చేయొచ్చు అని ఒక లావాదేవీలు పెరగడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అయితే జరిగినట్టు కనిపిస్తా ఉంది. అంతేకాకుండా ఇంట్లో సమ్ ప్రాబ్లం, ఒకవేళ మీరు మ్యారేజ్ గానీ చేసుకోవాలనుకుంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం కావచ్చు, ఇట్లా సమ్ ప్రాబ్లం అయితే కనిపిస్తుంది ఇక్కడ. పెళ్లైన వాళ్ళైతే, రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళైతే మాత్రము ఇంట్లో సమ్ ప్రాబ్లం తెలియడం వల్ల గానీ, ఇదే సమ్ కమ్యూనికేషన్ ఎక్కువసేపు మీరు కమ్యూనికేట్ చేయడం వల్ల డిస్టర్బెన్స్ జరిగి ఏదో సంథింగ్ ప్రాబ్లం వల్ల మీ మధ్య ఒక చిన్న గ్యాప్ అయితే రీసెంట్ పాస్ట్ జరిగినట్టు కనిపిస్తుందండి ఇక్కడ. సో దిస్ ఈస్ ది పాస్ట్ జరిగినటువంటి సిచ్యువేషన్ మీకు. అట్ ది సేమ్ టైం ప్రెసెంట్ మీ మధ్య కమ్యూనికేషన్ జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మీ ఆలోచన ఎట్టుంది? మీ పార్ట్నర్ ఆలోచన ఎట్టుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేషన్ చేయడం కోసం మీరు ఎదురు చూస్తున్నారా? మీ పార్ట్నర్ తో మీరు కమ్యూనికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారా? సో మీరు కంపల్సరీ మీ పార్ట్నర్ తో కమ్యూనికేషన్ కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు, బాగా థింక్ చేస్తూ ఉన్నారు. మీ ఆలోచనలు మొత్తం కూడా మీ పర్సన్ మీదే ఆలోచనలు ఉన్నాయి మీకు. కంప్లీట్ గా మీరు చూసినట్టయితే ఇక్కడ మోస్ట్లీ మీరు ఇక్కడ ఎవరు వస్తారంటే మోస్ట్లీ మనకి తులారాశి వాళ్ళు వస్తున్నారండి. సో డిఫెన్స్ చేస్తున్నారు. మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్. మీరు గాని మీ పార్ట్నర్, ఇక్కడ మీ పర్సన్ గురించి, మీ గురించి ఆలోచిస్తున్నామండి. ఇక్కడ మీరు ఎలా ఉన్నారు, చాలా స్ట్రాంగ్ పర్సన్ అయినప్పటికీ కూడా మీరు డిఫెన్స్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నేను చేసినంతా కూడా నీ కోసమే చేశాను, ఏదైనా సరే నువ్వంటే ఇష్టంతోనే చేశాను ఇవన్నీ కూడా. కానీ ఈ యొక్క మిస్అండర్స్టాండింగ్ ఎలా జరిగిపోయిందనేసి కొంచెం మీరు బాధపడుతూ ఉన్నారు. మీకు ఎన్ని అవకాశాలు వచ్చినా ఎదురు చూడకుండా మీ పార్ట్నర్ గురించి థింక్ చేస్తున్నారు తప్ప మీకు వచ్చే ప్రతి ఆపర్చునిటీ కూడా వదిలేస్తున్నారు మీరు. కానీ ఎలా అయినా బ్యాలెన్స్ చేసుకుని మీ పార్ట్నర్ తో మీరు డిఫెన్స్ చేసుకుని మీరు మీ యొక్క రిలేషన్షిప్ ను గానీ మీ మ్యారేజ్ గానీ ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నారు ఇక్కడ. సో బికాస్ ఆఫ్ మీకు మీ పర్సన్ అంటే చాలా స్ట్రాంగ్ ఫీలింగ్, ఇష్టము, ఆప్యాయత అన్ని ఉన్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక న్యూ స్టెప్ వేయాలని థింక్ చేస్తూ ఉన్నారు. సో దీనికోసం మీరు ఖచ్చితంగా ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు మైండ్ లో. నా పర్సన్ నాకు కావాలి, నేను కమ్యూనికేట్ చేయాలి, ఎలా అయినా సరే నా పర్సన్ తో నాకు రిలేషన్షిప్ కావాలి, లవ్ కావాలి, ఫ్రెండ్షిప్ కావాలి అని గట్టిగా ఆలోచిస్తున్నారు. అందుకే మీరు ఎట్లాంటి సిచ్యువేషన్, అది మనీ పరంగా ప్రాబ్లం అయినా కావచ్చు, లేకపోతే ఇంట్లో అయినా సరే కావచ్చు, ఎన్ని ప్రాబ్లమ్స్. దట్ మీన్స్ ఇక్కడ ఏమవుతుందంటే మనీ పరంగా ఉన్నట్లయితే దీన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. రిలేషన్షిప్ లో అయితే ఇంట్లో గానీ బయట గానీ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఆఫీస్ లో ప్రాబ్లం అయితే రెండు పక్కల మనం బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ఖచ్చితంగా మన రిలేషన్షిప్ ని కొనసాగించాలని ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ అయితే మీకు వచ్చిందనమాట. సో మీలో మీరు ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నారు, డిఫెన్స్ చేసుకున్నారు. ఖచ్చితంగా ఏం చేసాను, నీ కోసమే చేశాను, నువ్వు లేకుండా అయితే లైఫ్ లీడ్ చేయడం కష్టంగా ఉందనేసి మీరు మీ మైండ్ లో మీరు బాగా స్టిక్ అయిపోయారు. ఖచ్చితంగా కమ్యూనికేట్ చేయడం కోసమే మీరు ఒక స్టెప్ ముందుకు తీసుకొని మీ యొక్క బాండింగ్ ని కన్సిస్టెంట్ తో ముందుకు మూవ్ అవ్వాలని కూడా థింక్ చేస్తూ ఉన్నారు. మీ మనసులో అయితే ఇలాంటి స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది. మీరు దానికోసమే హార్డ్ వర్క్ చేస్తున్నారు. మోస్ట్లీ మీరు కమ్యూనికేట్ చేయడంలో మీకు ఖచ్చితంగా అయితే సక్సెస్ రావచ్చు. దట్ మీన్స్ మీరు కానీ కమ్యూనికేట్ చేయాలని మనసు స్ట్రాంగ్ గా ఫీల్ అయ్యారు కాబట్టి మీరు కమ్యూనికేట్ చేస్తే మీ యొక్క సిచ్యువేషన్స్ అన్ని కూడా ఖచ్చితంగా గుడ్ రిజల్టే వస్తుందని అర్థమవుతుంది. ఇన్ కేస్ మీ పార్ట్నర్ థింకింగ్ ఎలా ఉంది ఇక్కడ, సో మీరు కమ్యూనికేట్ చేయడానికి సిద్ధపడ్డారు, మీరు కానీ కమ్యూనికేట్ చేసిన మీ పార్ట్నర్ తో ఖచ్చితంగా ఒక మంచి రిజల్ట్ వస్తుందని కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం మీ పార్ట్నర్ కూడా మీ కోసం కమ్యూనికేట్ చేయాలని ఏమన్నా థింక్ చేస్తున్నారా, మీకోసం ఆలోచన చేస్తున్నారా, తను ఎలా ఉన్నారు, తన యొక్క మానసిక స్థితి కావచ్చు, తన మనసులో ఉన్న ఆలోచన ఎలా ఉంది అనేసి చూద్దామండి ఇక్కడ. సో మీ మనసులో ఉన్న వ్యక్తి మీతో కమ్యూనికేట్ చేయడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారా, లేదా మీకోసం కమ్యూనికేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా, తన యొక్క ఆలోచన ధోరణి ఎలా ఉంది, తన థాట్స్ ఎలా ఉన్నాయి, మీ వైపు ఉన్నాయా, ఏం ఆలోచిస్తున్నారు చూద్దామండి ఇక్కడ. సో తనకైతే మొత్తం కూడా పరిస్థితి తల కింద అయినట్టు ఫీల్ అవుతున్నారు. సో బికాస్ ఆఫ్ మీతో ఖచ్చితంగా మీ పార్ట్నర్ డామ్ షూర్ కమ్యూనికేట్ చేస్తారండి. సో బికాస్ ఆఫ్ తన యొక్క పరిస్థితులు తలకిందులు అయిపోయినాయి. తనకైతే మీకన్నా మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని ఇంకా ఎక్కువగా ఇష్టపడుతున్నారని అర్థమవుతుందండి ఇక్కడ.
బికాస్ ఆఫ్ మీ పర్సన్ డిస్టెన్స్ లో ఉన్నప్పటికీ కూడా చాలా ఇష్టంగా ఉన్నారు. బికాస్ ఆఫ్ ఇక్కడ చూస్తే ఎక్సలెంట్ కార్డ్స్ వచ్చాయండి. సో ఇవి చెప్పడానికి కూడా చాలా ఇదిగా ఉంది. సో తన యొక్క పరిస్థితులు మీరు లేకపోవడంతో తన యొక్క సిచ్యువేషన్ తలకిందులైనట్టు ఫీల్ అవుతున్నారు. సో తన ఆలోచన మొత్తం కూడా ఇలానే థింక్ చేస్తున్నారు అనమాట. మీరు లేకపోవడంతో తన యొక్క హ్యాపీనెస్ అంతా కూడా స్ట్రక్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. ఖచ్చితంగా మీతో కమ్యూనికేట్ చేయాలని తను కోరుకుంటున్నారు. సో ద బాటమ్ ఆఫ్ డెక్ లో ద అందర్ కార్డ్ ఈజ్ ఆల్సో ఇక్కడ ఏముందంటే ద లవర్స్ కార్డ్. సో మీ మీద ప్రేమతో మీతో కమ్యూనికేట్ చేయడం కోసము తను చాలా ఇంట్రెస్ట్ గా ఎదురు చూస్తున్నారు. మోస్ట్లీ మీకు ఈ వీక్ లో 8 days గానీ 10 days లోపల గానీ ఈ 12 days లో ఖచ్చితంగా కమ్యూనికేషన్ అయితే జరుగుతుంది. డామ్ షూర్ గా జరుగుతుంది. సో ఫోన్ కాల్ కానీ చూడడం కానీ ఏదో విధంగా మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం అయితే జరుగుతుందండి ఇక్కడ. సో ఇక్కడ చూసినట్లయితే మీ పర్సన్ కి మీరంటే చాలా ఇష్టం ఉంది. కాకపోతే సిచ్యువేషన్స్ వల్ల ఆ చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల డిస్టెన్స్ లో ఉన్నారని అర్థమవుతుంది. మీతో ఒక లాంగ్ టర్మ్ లైఫ్ కావాలని కోరుకుంటున్నారు. ఎవరైతే మ్యారేజ్ చేసుకుని ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవడానికి సిద్ధపడతారు. మీ పర్సన్ మిమ్మల్ని ఎట్టి పరిస్థితి వదులుకోరు. పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. స్ట్రాంగ్ పర్సన్, మీరంటే చాలా ఇష్టం ఉంది. మీ పర్సన్ కూడా మీరు ఎలా అయితే ఫీల్ అవుతున్నారో తను కూడా చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ. సో తను ఒంటరిగా మీ గురించి ఆలోచిస్తూ ఫీల్ అవుతున్నారు. తనకి ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ కూడా తన ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా కూడా వేరే ఆలోచన లేకుండా మీరు దూరమైన సిచ్యువేషన్ గుర్తు చేసుకుంటూ థింక్ చేస్తూ సింగిల్ గా ఫీల్ అవుతున్నారు. సో తనకి ఆల్మోస్ట్ జాబ్ ఉంది, ఎకనామికల్ గా సెటిల్ అయిన వ్యక్తిగా ఉండొచ్చు, లేదంటే తనకి స్ట్రాంగ్ పర్సనాలిటీగా ఉన్నారు, మంచి ఇంటెలిజెంట్ గా ఉన్నారు. అయినప్పటికీ కూడా మీ గురించే థింక్ చేస్తూ మీతో ప్రపోజ్ చేయాలని సిద్ధంగా ఉన్నారు. మోస్ట్లీ మీరు ఎలా అయితే థింక్ చేస్తున్నారో మీకన్నా కూడా మీ పార్ట్నర్ మిమ్మల్ని కమ్యూనికేట్ చేయడం కోసము చాలా ఇంట్రెస్ట్ గా విల్లింగ్ గా ఉన్నారని కనిపిస్తున్నారండి. సో దిస్ ఈజ్ ది రీడింగ్ అండి. ఈ రీడింగ్ కానీ మీకు రెసిడెంట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.